ఈరోజు మన వాక్య ధ్యానాంశము మంచి వార్తను ప్రచురింపచేయుట. యెషయా గ్రంథము 52:7-8. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఆలకించుము. నీ కావలి వారు పలుకుతున్నారు, కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కనులారా చూచున్నారు. నీ దేవుడు ఏలుచున్నాడు అని మనము చెప్పగలమా? ఆయన గొప్ప విజయశాలి. వాటర్లో యుద్ధాన్ని బ్రిటిష్ వారు గెలిచినప్పుడు గొప్ప సమస్యను ఎదుర్కొన్నారు. వార్త ఇంగ్లాండ్ దేశమునకు చేరింది. రహదారుల మీద పరిగెత్త బండ్లు ఆ ఒక స్థలము నుండి మరి యొక్క స్థలమునకు తీసుకుని పోబడింది. ఆ దినంలో ఉత్తరాలు మోసే బండ్లు ఉండేవి. ఈ బండ్లు ఒక స్థలం నుండి మరి ఒక స్థలమునకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవి. వారు వెళ్ళేటప్పుడు విజయమును చాటించుకుంటూ వెళ్ళేవారు. ఈ బండ్లను లాగే గుర్రాలను ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చేవారు. వార్తలు అందటం ఆలస్యం కాకుండానట్లు గుర్రములు అలసిపోయినప్పుడు వేరే గుర్రాలను తరలించేవారు. శుభవార్త మీరు ఇతరులకు ఇవ్వడానికి మంచి వార్త నీ దగ్గర ఉన్నదా? నీ విశ్వసించిన ప్రభు ఏలుతున్నాడు. ఈ విజయమును గూర్చిన వార్త ప్రచురింపబడింది. ఎందుకనగా విజయమును గూర్చిన వార్త ప్రతి ఆంధ్రదేశస్థునికి ఆ విజయమును ఒక భాగం ఇస్తుంది. మీ రాజు ఏలుచున్నాడని ఎరుగుదరా? దాని అర్థం ఏమిటి? నీ ప్రార్థనలన్నింటికీ జవాబు దొరికిందని అర్థం. ఈ మంచి వార్తను తెచ్చేవారి పాదములు సౌందర్యవంతములు. ఆయన రాజు విజయము నీది. నీ దుఃఖములు ఏమైనా సరే మిషనరీలు ఈ మంచి వార్తను లోకమంతటా తీసుకుని వెళ్ళారు. నీవు ఈ మంచి వార్తను ఇతరులకు అందిస్తావా? లేక పోతే నీవే తప్పిపోతుంటావా? నిజమైన ప్రతి సువార్తికుడు ముందుకు వెళ్ళేటప్పుడు తన పాదముల జాడను విడిచిపెడతాడు. ఆ విజయవంతమైన హృదయం నీకున్నదా? అప్పుడు నీవు నీ పాదజాడను వెనక్కి విడిచిపెట్టి వెళ్తావు. చైనా దేశంలో పాస్టర్ షీ గారి దినములలో ప్రజలు ఆయనను అడిగారు, మీరు మున్సిపల్ చైర్మన్గా ఉండండి అని. ఆయన చెప్పేదంతా ఏమి చెబితే అది చేస్తామని చెప్పారు. షీ గారు వారి హిందూ దేవాలయం మూసివేయమని చెప్పారు. వారు అలాగ చేశారు. ఆయన పాదముద్రను వెనక్కి విడిచి వెళ్ళాడు. అబ్రహాము తన పాదముద్రను విడిచి వెళ్ళాడు. ఆయన బిడ్డలు దానిలో నడిచి వెళ్ళారు. శారా తన పాదముద్రను విడిచి వెళ్ళింది. రూతు తన పాదముద్రను విడిచి వెళ్ళింది. అప్పుడు ఆమె యొక్క మునిమనవుడైన దావీదు వాటిని వెంబడించాడు. సువార్త పాదములు బరువుగా ఉంటాయి. అప్పుడు కొండలలో బడును, ముద్రలు దానిపైన ఉండను. క్రీస్తు తన పాదముద్రలను ఎనటానికి విడిచి వెళ్ళను. నీవు ఆ పాదజాడలో నడిచి వెళుతూ నీ సిలువను మోసుకుని నీవు కూడా నీ పాదముద్రల వెనుకకు వారికి విడి వెళ్ళాలి. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.